మీరు తరచుగా జలుబు, దగ్గు ఈ సమస్యలతో బాధపడుచున్నారా? వీటి కోసం ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుందా? అయితే వీటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జిమ్ రివ్స్, కన్సల్టెంట్, క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, పల్స్ హాస్పిటల్, కడప. నిమోనియా, ఫ్లూ, కోవిడ్-19 లాంటి ఇన్ఫెక్షన్స్ మీ ఊపిరితిత్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. వీటిని బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన 2 ముఖ్యమైన టీకాలు. మొదటిది ఇన్ఫ్లుయెన్జా ఆర్ ఫ్లూ వ్యాక్సిన్. ఈ యొక్క వ్యాక్సిన్ ప్రతి సంవత్సరము ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. రెండవది న్యూమోకోకల్ ఆర్ PCV20 వ్యాక్సిన్. ఈ యొక్క వ్యాక్సిన్ జీవితంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోవాలి? ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాళ్ళు 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు 19 సంవత్సరాలు పైబడి పొగ త్రాగే వాళ్ళు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్యలు లాగా అంటే ఆస్తమా, COPD, బ్రాంకియాక్టాసిస్, ILD ఈ సమస్యలతో బాధపడుచున్న వారు, దీర్ఘకాలిక సమస్యలు అంటే BP, షుగర్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, రుమటలాజికల్ ప్రాబ్లం అంటే కీళ్ళవాతంతో సమస్యలతో బాధపడుచున్న వారు వీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ యొక్క 2 టీకాలు తీసుకుంటే ఏమున్నాయి మనకు మెయిన్ ఉపయోగాలు? మొదటిది నిమోనియా ఇన్ఫెక్షన్ బారిన పడడం తగ్గుతుంది. ఒకవేళ నిమోనియా ఇన్ఫెక్షన్ బారిన పడినా దాని యొక్క తీవ్రత మన శరీరం మీద చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆక్సిజన్ మరియు ICU సపోర్ట్ లేకోకుండా మనము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. సో వెంటనే మీ యొక్క పల్మనాలజిస్ట్ ని కలవండి. ఈ యొక్క వ్యాక్సిన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి, వాటిని తీసుకోండి. స్ట్రాంగ్ లంగ్స్ డోంట్ కమ్ విత్ ఏజ్. సో కైండ్లీ వ్యాక్సినేట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.